శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణం వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం వలన వర్షాకాలం మురుగునీరు చేరే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నగరంలో పలు బ్రిడ్జుల నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుమతులు తెచ్చారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న శంకర్విలాస్ బ్రిడ్జిని పూర్తిగా తొలగించారు. దీంతో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం విద్యాసంస్థలు, ఆఫీసుల సమయంలో డొంక రోడ్లోని 3 వంతెనలు, కంకరగుంట ఆర్యుబీల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇవన్నీ గమనించిన మంత్రి పెమ్మసాని అనుకున్న గడువుకు 4 లైన్ల శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడే శంకర్విలాస్ ఆర్యుబీ కూడా నిర్మాణం జరిగితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరడం జరిగింది. దానిపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్యుబీ నిర్మాణానికి అనుమతి వచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే శంకర్విలాస్ ఆర్యుబీ నిర్మాణం జరగాలంటే వర్షపు నీరు ఆర్యుబీలోకి చేరకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో మరి ఒక బ్రిడ్జి కట్టాలంటే గతంలో నాకు తెలిసి నా చిన్నతనంలో మణిపురం బ్రిడ్జి కట్టాలంటే దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. 7 నుంచి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అటు సైడ్ కానీ ఇటు పిల్లర్స్ త్వరగా లేపేసేసారు. మొన్నటి దాకా ఏంటంటే రైల్వే దాని మీద ఉన్న ఫ్లాట్గా ఉండే ఆ బ్రిడ్జిని తొలగించడానికి కొద్దిగా టైం పట్టింది. దాన్ని కూడా తీసేశారు. నేను అనుకోవటం ఇది మటుకు త్వరగా పూర్తవుతుందని ఆశిస్తున్నాను. నెలలో 2 సార్లు లేదా 3 సార్లు కానీ కంపల్సరీగా మన ఎంపీ గారు పెమ్మసాని గారు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, అక్కడ ఇంజనీర్ పిలిపిస్తున్నారు, ఎంతవరకు పని అవుతుంది ఏందని చెక్ చేస్తున్నారు. చాలా త్వరగా అవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు డొంక రోడ్లో ఏమైంది పరిస్థితి, మనకు అండర్ బ్రిడ్జ్ చేసాము, కింద నుంచి వెళ్తున్నాం. వర్షం పడితే ఎంత ఇబ్బందో నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఇప్పుడే కొద్దిగా మొన్న ఏదో సరి చేశారు, కొద్ది డిస్టర్బెన్స్ ఉన్నా ఒక గంటన్నరలో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వేస్తే నాకు తెలిసి వాటర్ మొత్తం ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి అండర్ బ్రిడ్జ్ అయితే కొద్దిగా ఇబ్బంది అని నా అభిప్రాయం. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న బ్రిడ్జెస్ని అది కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మన ఇక్కడ పట్టాపురం దగ్గర కావచ్చు, మిర్చాడ్ దగ్గర కావచ్చు, మళ్ళీ మన ఆటోనగర్ దగ్గర కావచ్చు, మళ్ళీ సంజీనగర్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కదిలిస్తున్నారు. ఇట్లా కదిలిచ్చి ఒక్కసారి పని జరిగితే మళ్ళీ మనం ఒక 40-50 సంవత్సరాలు ఎటు ఇబ్బంది పడకుండా ఉంటారని నా అభిప్రాయం.